శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న సాంబ సదాశివ పరబ్రహ్మమునకు నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్నటి రోజున ప్రారంభించుకున్న శక్తిపీఠ రహస్యాలు ప్రవచనంలో శక్తిపీఠాలు ఏర్పడినటువంటి గాథని పురాణాల ప్రకారంగా చెప్పుకోవడం జరిగింది. బహుపురాణములు పరిశీలించి ఒక సామాన్యమైనటువంటి అంటే సర్వసాధారణమైన అంశంగా దక్షయజ్ఞ ధ్వంసం తర్వాత ఛాయాసతీ స్వరూపాన్ని పరమేశ్వరుడు తన యొక్క భుజముపై శిరస్సుపై మోసి ఆనంద తాండవం చేస్తూ ఉండగా అది క్రమంగా ప్రళయతాండవంగా మారినది. తనను తాను మైమరచి పరమేశ్వరుడు లయతప్పి జగత్తుకి ప్రళయం కలిగిస్తున్న సమయంలో నారాయణుడు అమ్మవారి ఆజ్ఞతో తన సుదర్శన చక్రంతో ఆ ఛాయాసతీ శరీరాన్ని ఖండనములు చేశాడు. ఆ ఖండములు పడిన చోటే శక్తిపీఠములయ్యే అని పురాణ కథను చెప్పుకుంటూ అందులో దాగినటువంటి సాంకేతిక అర్థాలని కొన్నిటి నిన్ననే సూచనప్రాయంగా చెప్పుకోవడం జరిగింది. వాటిని కొనసాగిస్తూ ఈరోజు శక్తిపీఠములు వాటి వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దక్షయజ్ఞ ధ్వంసము ఆ తర్వాత జరిగినటువంటి ఈ శక్తిపీఠాల గాథ, ఈ రెండిటి మధ్యలోనూ జరిగినటువంటి దశమహావిద్యల ఆవిష్కారం, ఈ మూడింటిలో ఉన్నటువంటి సంబంధం అంతా మనం పరిశీలించినట్లయితే ఇందులో ఒక ఉపాసనాపరమైన మర్మములెన్నో కనిపిస్తున్నాయి. యోగపరమైన అదేవిధంగా తత్వపరమైనటువంటి అంశములు ఉన్నాయి. ప్రతి హైందవ పురాణ గాథలోనూ హైందవ క్షేత్రాల్లోనూ కూడా ఇన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలను తెలుసుకోవడమే శక్తిపీఠ రహస్యాలని శీర్షిక పెట్టడంలో ఆంతర్యం. ఇక్కడ దక్షయజ్ఞం ధ్వంసం దాని గురించి ఆలోచిస్తే దక్షుడు అనే మాటకు అర్థం సమర్థుడు అని అర్థం. అతడు సమర్థుడు అని తాను అనుకుంటున్నాడు. బ్రహ్మగారిచ్చినటువంటి శక్తితో అమ్మవారిచ్చిన అనుగ్రహంతో తాను తన ప్రజాపతి కృత్యం చేయడానికి సమర్థుడయ్యాడు. ఈ సమర్థత అనేది ఎవరి వల్ల లభించింది? అమ్మవారి అనుగ్రహం వల్లే లభించింది. కానీ భగవద్ అనుగ్రహం వల్ల మనకు శక్తి లభిస్తే మనకు మనమే సమర్థులు అనుకుంటాం. అది ఒక సహజ ప్రకృతి. అది కానీ నిజానికి అసలు శక్తిని గ్రహించలేము.
అటువంటి అజ్ఞానం నుంచి బయటపడాలి. ఈ కథ ద్వారా అది సంకేతం చూపిస్తున్నాడు. దక్షుడు అంటే సమర్థత గలవాడు, తనకు తానే సమర్థుడు అనుకునేవాడు. ఇతడు అమ్మవారిని తపస్సు చేసి కుమార్తెగా పొందాడు. కుమార్తెగా పొందడం అంటే తనకు అనుకూలముగా స్వాధీనముగా చేసుకున్నట. కుమార్తె ఎప్పుడూ తల్లిదండ్రులకి స్వాధీనంగానే ఉంటుంది. అందుకు ప్రకృతి తనకు స్వాధీనమయ్యింది అని భావించాడు. కానీ ప్రకృతి తనంత తాను స్వాధీనమయ్యిందా, ఇతడు స్వాధీనం చేసుకున్నాడా? ఇది ప్రశ్న వేసుకోవాలి. ఇతడు స్వాధీనం చేసుకోలేదు. ఆ ప్రకృతి అనుగ్రహించి ఇతడికి స్వాధీనమైంది. ఎప్పుడైనా సరే ప్రకృతి మనకు అనుకూలించింది అంటే అనుగ్రహించిందని అర్థం. అంతేగాని ప్రకృతి జడం గనక మన స్వాధీనమైందని అనుకోరాదు. ఇది ఒక విధంగా భౌతిక నాగరికతకి పురాణ ఋషి ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశం దీనిలో తెలుసుకోవాలి. మనందరం కూడా ప్రకృతిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు విజ్ఞానం అనుకుని ఏదైతే అనుకుంటున్నామో ఈ వైజ్ఞానిక నాగరికత అంతా కూడా ప్రకృతిని అధీనం చేసుకుందాం, తనకు అనుకూలంగా మలచుకుందామనే ప్రయత్నం. అదే ఋషి నాగరికత ఎలా ఉంటుందంటే ప్రకృతిని ఈశ్వర శక్తిగా గుర్తించి అది తనకు అనుకూలించాలని తపస్సు ద్వారా యజ్ఞము ద్వారా అనుకూలపరుచుకుంటాడు. ఆ రెండిటికి చిన్న తేడా ఉంది. అక్కడ వినయం ఉంది. ప్రకృతిని జడముగా కాకుండా ఒక శక్తిగా, మాతృమూర్తిగా, ఈశ్వర శక్తిగా గుర్తిస్తున్నాడు ఋషి. అది భౌతిక వైజ్ఞానిక నాగరికత ఉన్నదే, అది ప్రకృతి తనకు అధీనమనే భ్రాంతి, తన అధీనంతోనే అనుకూలపరచుకోగలన అహంకారం, ఈ రెండు వస్తాయి. దక్షుడు కదా అదే జరిగింది. ఇదివరకు తపస్సు చేశాడు, అమ్మవారు తనయ్యగా కలిగింది. కలిగిన దగ్గర నుంచి నా కూతురే నేను చెప్పినట్టు వింటుంది అనుకున్నాడు. కానీ ఇది ఈశ్వరుని యొక్క శక్తి అనే విషయాన్ని మరిచాడు. గుర్తు చేసింది అప్పటికి, నేను ఏ రూపంలో వచ్చినా ఈశ్వరుని దాననే, నన్ను ఈశ్వరునికి ఇవ్వు. ఇది అందుకు దక్షుడు అమ్మవారు అనుగ్రహంతో సాధన చేసి తనలో శక్తిని జాగృతపరుచుకున్నాడు. ఇప్పుడు మరో కోణంలో ఆలోచించండి. ఆయనకు కుమార్తెగా కలిగింది అంటే అర్థం ఏంటి? సాధన వల్ల మనలో శక్తిని జాగృతపరుచుకుంటాం. జాగృతపరుచుకున్న శక్తితో మనం సమర్థనమవుతాం. కానీ మనం చేయవలసిన పని ఏమిటంటే మనలో ఉన్న అన్ని రకాల శక్తులు ఈశ్వరార్పణం చేయాలి. అలా ఈశ్వరార్పణం చేయకుండా ఈ శక్తి అంతా నాదే అని తాను చెప్పినట్టు వింటుందని దానితో ప్రాకృతికమైన ప్రయోజనాలు సాధించాలి అనుకోవడం ఏదైతే ఉన్నదో అదే దక్షుడు చేసిన పని. కానీ శక్తి సహజంగా ఈశ్వరునిదే. అందుకు నువ్వు ఇవ్వకపోయినా అది ఈశ్వరునిదే. అది తెలుసుకోవాలి. తెలుసుకోలేక మళ్ళీ అహంకరించాడు. అప్పటికి అమ్మవారు పాఠం చెప్పారు, ఎలాగైనా సరే నేను ఆయన్నే స్వీకరిస్తాను, నిన్న అనుకూలించి అనుగ్రహించి పుత్రికగా వచ్చాను, కానీ నేను ఆయన యొక్క శక్తి నేను రుజువు చేసి నమశివాయన దండ వేసి ఆయన్నే చేపట్టింది ఆ తల్లి. అప్పటికైనా బుద్ధి వచ్చిందా? లేదు. అమ్మవారి దయామయండి, ఎలాగోలో పాఠం నేర్పుతుంది, కానీ మనం వినం. దక్షుడు కూడా వినలేదు. వినకుండా ఏం చేశాడు? ఈశ్వరుడు లేని యజ్ఞం చేయదలుచుకున్నట్ట. ఇదంతా కథారూపంలో మనకిస్తున్న సందేశం. ఇది ఆలోచించుకోవాల్సింది. ఈశ్వరుడు లేని యజ్ఞము అంటే ఇప్పటికి కూడా ఈశ్వరుడు అవజ్ఞ, ఈశ్వరుడు లేకుండా అన్నీ నిర్వహించగలను అనుకునేటువంటి బాధ్యత అది అనుకుంటున్నాడు. అందుకు ఈశ్వరుడు లేని యజ్ఞం చేయడంలోనే ఈశ్వరుడు యొక్క ఉనికినే అతడు అంగీకరించలేదు అని మనకు తెలుస్తున్నది ఇక్కడ. అప్పుడు ఏం చేసింది? ప్రకృతి శిక్షించింది. ఎవడైతే ఈశ్వరుడి యొక్క ఉనికినే తిరస్కరించి ఈశ్వర శక్తిని అవమానిస్తాడో దాని ఫలితం అనుభవించక తప్పదు. అందుకే తానే సమర్థత అనుకుంటే దక్షుడు, అసలు సమర్థుడు దక్షిణామూర్తి. ఈశ్వరుడు దక్షిణామూర్తి, వీడు దక్షుడు. దక్షుడికి దక్షిణామూర్తికి చాలా తేడా ఉన్నది. దక్షిణామూర్తి యొక్క దక్షిణత్వము సహజం, వీడి యొక్క దక్షత అనుగ్రహం వల్ల వచ్చింది. అనుగ్రహం వల్ల వచ్చిన శక్తిని ఆయనకు అప్పగించకుండా తనది అనుకున్న అహంకారం చేతనే దెబ్బతిన్నాడు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. మళ్ళీ చెట్టు చివరికి ఎలా బ్రతికాడు? ఆ బ్రహ్మ వచ్చి తలకాయ మరుగుడు మార్చి, తలకాయ మార్చడం అంటే బుద్ధిని మార్చడం, బుద్ధిని మార్చి భగవంతుని తెలుసుకునేలా చేస్తే శరణు వేడితే ఆయన కృత్యం సార్థకమైంది. ఇది కథలో దాగినటువంటి అంతరార్థం, ముందు గ్రహించుకోవాల్సింది. తర్వాత శక్తి పీఠాల రహస్యంలోకి వచ్చేటప్పటికల్లా అందులో ముగ్గురిని చెప్పారు అని నిన్న చివరి మాటగా నొక్కి నొక్కి వెళ్ళడం జరిగింది. ఇది ఆలోచించే వాళ్ళకి అప్పుడే అంది ఉంటుంది. ఆ ముగ్గురు ఎవరు? విష్ణువు, శివుడు, శక్తి. ఇందులో శివుడు యందు శక్తి ఆధారపడింది. తనంత తాను శక్తి ప్రత్యేకంగా లేదు, శివుని యందు ఆధారపడింది. అంటే శివశక్తి అనేటప్పుడు శక్తి శివుని యందు ఆధారపడిందా, శక్తి యందు శివుడు ఆధారపడున్నాడా? ఇది చాలా చిత్రమైనటువంటి ప్రశ్న చాలామంది వేస్తారు. మరి శివశక్తి ఆయుక్తో ఉంది కదండి అని ఎలాగూ చెప్తాం. కానీ భారతీయ వేదాంత మత ప్రకారం శివుడు వేరు, శక్తి వేరు కాదు. శక్తికి శివుడికి మనకు ముందు అవగాహన కలగాలి. ఏంటంటే ప్రపంచమంతా మనం చూస్తున్న నిర్వాకములన్నీ శక్తే.
శక్తి అందరికీ తెలుసు, తెలియంది ఎవరికి? శక్తి అందరికీ తెలుసు, శక్తి అందరికి కావాలి కూడా. శక్తి అక్కర్లేదని ఎవడు అనడు. దక్షుళ్లాగా శక్తి అందరికి కావాలి, కానీ శక్తి ఎవడిదో వాడిని తెలుసుకోడు, శక్తి వాడిదిరా అంటే ఒప్పుకోడు. అందుకు శక్తి ఈశ్వరుడు ఎటువంటి వారు అంటే వారి ఇద్దరికి ఎటువంటి భేదము లేదు. ఎవరి మీద ఎవరు ఆధారం మనం నిర్ణయించలేం. మనకు శక్తి ప్రధానంగా తీసుకుంటే శక్తి యందు శివుడు ఆధారపడినట్టు కనిపిస్తుంది, శివుడే ప్రధానంగా తీసుకుంటే శివుని యందు శక్తి ఆధారపడినట్టుంటుంది. అందుకు ఒకరి ఒకరు ఆధార ఆధేయములు అని చెప్తున్నారు. ఆధారము ఆధేయము. ఆధారం అంటే ఆధారంగా ఉన్నది, దాని మీద ఆధారపడినది ఆధేయం. అందుకు శివుడి శక్తికి ఆధేయము, శక్తి శివునికి ఆధేయము. పరస్పర ఆధారం ఆధేయం. అందుకు వారిలో ఒకరే ప్రధానమని చెప్పడానికి లేదుట. ఇది మనకు వేదాంతం చెప్తోంది. అందుకు శివుడు వేరు, శక్తి వేరు కాదు. శాక్తేయం వేరు, అద్వైత శాక్తేయం వేరు. అద్వైతం వేదాంతం అది చెప్తున్నది ఇక్కడ. అందుకు శివుడు శక్తి రెండు కావు. ఈ రెండు ఓతప్రోతములు అన్నారు. ఓతప్రోతం అంటే పడుగు పేక. ఈ రెండు కలిసే విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఈ రెండిటికి బంధం ఎటువంటిదయ్యా అంటే చంద్రచంద్రికయోరివా అని ఒక ఉపమానం చెప్పారు. చంద్రుడికి వెన్నెలకి ఇలాంటి ఉపమానాలు మనం గతంలో చాలా చెప్పుకున్నాం. సూర్యుడికి కాంతికి, చంద్రునికి వెన్నెలకి ఎలాంటి అనుబంధము, శివునికి శక్తికి అటువంటి అనుబంధం. ఇప్పుడు చంద్రుడు లేని వెన్నెలను ఊహించగలమా? వెన్నెల లేని చంద్రుడిని ఊహించగలమా? ఇది పట్టుకోవాల్సింది. అందుకు పరమేశ్వరుడు ఎప్పుడు ఈ శక్తితోనే ఉంటూ ఉంటాడు. అందుకు ఈ శక్తి ఆయన ఆధారం చేసుకుని ఉన్నది. అందుకే శక్తి ఆయన భుజం మీద ఉందండి. తర్వాత ఏం జరిగింది? వెనకాల విష్ణువు వెళ్తున్నాడు. వెళ్ళి ఆయన పని ఏమిటి? విష్ణువు అనగానే త్రిమూర్తుల్లో ఆయన పని స్థితికారకుడు. స్థితికారకుడు, రక్షకుడు. స్థితి అన్నా రక్షణ అన్నా ఒకటే. ఉనికి మిగుల్చువాడు, ఉనికిని కాపాడువాడు. అధికర స్థితిని కాపాడువాడు స్థితికారకుడు. ఇప్పుడు ఆయన స్థితిని నిలపాలి. స్థితిని నిలపడానికి ఏం చేశాడు? శివుని యందు ఏ శక్తి ఉన్నదో దానిని చక్కగా వ్యాప్తి చేశాడు. ఒక చోట ఉండడము కాకుండా దాన్ని వ్యాపకం చేశాడు. మొత్తం ఎన్నెన్ని పీఠములు వచ్చాయంటే శక్తి అలా మిగిలిపోకుండా విశ్వమంతా వ్యాపించింది, ప్రకృతి యందంతా వ్యాపించింది. ఎవరు? పరమేశ్వరుని యొక్క శక్తి ప్రకృతి యందంతా వ్యాపించింది. వ్యాపింపజేసిన వాడెవడు? విష్ణువు. ఎందుకు వ్యాపింపజేశాడు? విశ్వం యొక్క స్థితి నిలపడానికై. అందుకు విశ్వముని రక్షించడం కోసం ఈశ్వరుని యొక్క శక్తిని వ్యాపింపజేశాడు. శక్తి వ్యాపించకపోతే విశ్వానికి ఉనికి లేదు. అందుకే శివుని యందు ఉన్న శక్తిని వ్యాపింపజేశాడు విష్ణువు. అందుకే విష్ణువు యొక్క స్థితికారకత్వం అనే పదం ఒకటి. వేష్టి వ్యాప్నోతి ఇది విష్ణు. విష్ణు శబ్దానికి అర్థమే వ్యాపించువాడు, వ్యాపక శక్తి అని అర్థం. అందుకు ఈశ్వరుని యొక్క శక్తిని వ్యాపింపజేసిన స్థితికారక స్వరూపమే విష్ణువు. ఆ మూడింటికి ఆ కోఆర్డినేషన్, ఆ సమన్వయం లేకపోతే ప్రపంచం లేదు. అందుకే జగమంతా కూడా ఆ పరాశక్తి యొక్క అనుగ్రహంతో భాషించడానికై శక్తిపీఠముల నిర్మాణానికి ముగ్గురు పనికొచ్చారు. ఇది ఆలోచించవలసిన అంశం. అందుకే ఈ కథని కథగా తీసుకోకుండా దేవతాతత్వం తెలియాలి. శివుడంటే ఏమిటి, శక్తి అంటే ఏమిటి, విష్ణువు అంటే ఏమిటో స్పష్టంగా మనకు నిర్వచనాలు ఉన్నాయి. వాటితో చూడాలి. అందుకని వారు ముగ్గురు పాత్రలు అనే దృష్టితో చూడకూడదు. భగవంతుడిని పాత్ర అనే దృష్టితో చూడరాదు. శక్తి అనే దృష్టితోనూ, చైతన్యం అనే దృష్టితోనూ గమనించుకోవాలి. అది పెద్ద కష్టపడక్కర్లే, ఆ పదాలకు అర్థం తెలిస్తే చాలు మనకి. ఇప్పుడు ఈ విధంగా ఒక అర్థం మనకు తెలిసింది. ఇది బ్రహ్మాండంలో జరిగిన విషయం, అంటే బయట ప్రపంచంలో జరిగిన విషయం. మరి పిండాండంలో విషయానికి వద్దాం. పిండాండం అంటే మన శరీరమే. అందుకే పిండాండం, బ్రహ్మాండం. ఇంకోటి ఉంది అండం అని, అండ పిండ బ్రహ్మాండాలని. అండం అంటే మళ్ళీ మన లోపల ఉన్న అణు ప్రపంచం అంతే. కనుక పిండాండం బ్రహ్మాండమే చాలు. మన లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఇదంతా కూడా మన లోపల ఉన్నటువంటి కథే. అసలు క్షేత్రం ఏదయ్యా అంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరమే క్షేత్రం. ఈ క్షేత్రంలో పాదములు మొదలుకొని శిరస్సు వరకు కూడా అణువణువు శక్తిపీఠమే కాదా? శక్తి అక్కడ లేకపోతే, శక్తి పీఠం వేసి కూర్చోకపోతే ఏది కదలగలదో చెప్పండి. ఇక్కడ పాదమునందు శక్తి ఉన్నది, శిరస్సు యొక్క కొనయందు కూడా శక్తి ఉన్నది. మొత్తం ఎలా ఉన్నది అంటే తిర్యగూర్ధ్వమధశాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి సందేహం ఆపాద తలమస్తక. అడ్డంగా, తిన్నగా, నిలువుగా మొత్తం ఆ చైతన్యమే వ్యాపించింది. ఆ శక్తికి పేరు చిచ్చక్తి అంటున్నారు. కనుక చిచ్చక్తి మొత్తం స్ప్రెడ్, వ్యాపించి ఉన్నది అని చెప్తున్నాం. వ్యాపించింది కనుక వైష్ణవి అంటున్నాం. అయితే ఈ శక్తి దేన్ని ఆధారం చేసుకున్నది అది తెలుసుకోవాలి. లోపల శివుడు అనగా ఆత్మరూపుడై మనలో అచలోయం సనాతన, అచలుడై స్థాణువై మన లోపల ఎవడైతే ఉన్నాడో ఆయనే శివుడు. ఆయన్ని ఆధారం చేసుకుని చిచ్చక్తి ఉన్నది. ఇది ఎలాంటిదంటే మన గతంలో చెప్పుకున్న ఉపమానం. కొందరు
నిత్యం వచ్చే శ్రోతలకు పనికొస్తుందన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాం. గతంలో చెప్పుకున్న ఉపమానం ప్రకారంగా జ్యోతి శివుడైతే శక్తి కాంతి. ఇది అర్థం చేసుకుంటే చాలు. ఒక దీపం వెలిగించాం, జ్యోతి కాంతి ఉంటుంది. శక్తి కాంతి లాంటిది, శివుడు జ్యోతి వంటివాడు. ఆ జ్యోతి అక్కడే ఉంటుంది, కాంతి అంతా వ్యాపిస్తుంది. అలాగే శివుడు మన హృదయ కుహరంలో జ్యోతిలా ఉన్నట్ట. ఎంత చిజ్యోతిగా ఉన్నాడు అంటే నీవారసుకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. అక్కడ మనం చెప్పేటప్పుడు ఆ పరమాత్మ అనూపమ, అత్యంత సూక్ష్మంగా ఉన్నాడు ఆయన. ఆ సూక్ష్మమైన పరమాత్మ యొక్క శక్తే శరీరం అంతా వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించినప్పుడు తిరియగుర్ధ్వమదశ ఇందాకే చెప్పుకున్నాం. అలాగా ఆ పరమేశ్వరుడు యందు ఆధారపడి ఈ శక్తి శరీరమంతా వ్యాపించింది అంటే విష్ణువు. ఆ వ్యాపించడానికి కారణమైనటువంటి ఈశ్వరుని యొక్క సంకల్ప శక్తి ఏదైతే ఉన్నదో దాన్నే విష్ణువు అనాలి. అదే శివాయ విష్ణు రూపాయి. శివుడు అనుకోకపోతే విష్ణువు చేస్తాడా? అందుకే వాళ్ళిద్దరు కోఆర్డినేషను. ఈయన కాలు కింద వేస్తే ఆయన చక్రం వేసేట అనడంలో అర్థం ఏంటి? ఇద్దరి సంకల్పము కలిసే ఈ పని చేస్తున్నది. శివుడు వేరు, విష్ణువు వేరు కాదు. స్థిరస్థాను ప్రభుర్భీమ అని చెప్పినట్లు కేవలం సర్వాతీతమైన పరమాత్మగా ఉంటే శివుడు, విశ్వము యొక్క ఉనికి నిలిపేటప్పుడు ఆయన్నే విష్ణువు అన్నారు. కనుక ఉనికి నిలపడానికి పనికొచ్చే ఈశ్వరుని యొక్క సంకల్ప స్వరూపమే విష్ణువు. ఆయన ఏం చేశాడు? ఈ శక్తిని వ్యాపింపజేశాడు. అంటే శివుని యొక్క ఆ వ్యాపకత్వ సంకల్ప స్వరూపం విష్ణువు అనమాట. ఎక్కడ వ్యాపింపజేశాడు? శరీరం అంతటా వ్యాపింపజేశాడు. అంతటా వ్యాపింపజేసేటప్పుడు మళ్ళీ విష్ణు అయిందా లేదా? అయితే ఇదంతా వ్యాపించినప్పుడు శరీరంలో పాదము నుంచి శిరస్సు వరకు ఎన్ని పీఠాలు ఉండాలి? ఎన్నో పీఠాలు ఉన్నాయండి. మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ పీఠాలు ఉన్నాయో చెప్పుకోవడానికి ఇంకా మనకు 3 రోజులు ఉంది. జాగ్రత్తగా విందాం. పాదము నుంచి శిరస్సు వరకు శక్తిపీఠాలు ఉన్నాయి. అంతేకాదు, కొంచెం మీ అందరికీ తెలిసిందే చెప్పడం. ఇక్కడ మనం కూర్చుంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలిని ఒక శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. అదే మనలో ఉన్నటువంటి చిచ్చక్తి. చిచ్చక్తి, చిత్ అనగా చైతన్యము. సత్, చిత్ అని 2 ఉన్నాయి. సత్ అనేది శివుడు, చిత్ అనేది శక్తి. ఇదే తెలుసు, సత్తు చిత్తు. సత్తు అంటే కేవలం ఉనికి, చిత్తు అంటే దాని యొక్క చైతన్యము. అంటే ఇందాక చెప్పినట్టు జ్యోతి సత్ అయితే కాంతి చిత్ అండి. ఇప్పుడు తెలిసిపోయింది కదా. జ్యోతిని కాంతిని వేరు చేసి చూపించండి, ఎవరైనా చేయలేరు. అదే సత్తు చిత్తుని ఎవరు వేరు చేయలేరు. సత్తు చిత్తు అంటే ఎలాంటిదంటే సత్తాస్ఫురత్త అని ఒక మాట చెప్పారు. సత్ అంటే ఉనికి, అంటే ఉన్నాను అని నువ్వు అంటున్నావు దేనివల్ల? ఉన్నానండి, ఉన్నాను అని నీకు అనిపించిందా? అనిపించడం అంటే చైతన్యం అనమాట. చైతన్యం అంటే ఇదే అర్థం. ఉన్నాను అని అనిపించడం చైతన్యం, ఉండడం సత్. ఈ 2 కలిసే ఉన్నాయి కదా. నేను ఉన్నానండి అనక్కర్లేదు, ఉన్నానండి అనడంలో నేనుంది. కనుక అహం అనే భావంలోనే సత్తు చిత్తు 2 కలిసి ఉన్నాయి. కనుక నీ లోపల ఈ సత్ చిత్ అని చెప్పబడుతున్న చిత్ వ్యాపించి శరీరం అంతా ఉండడానికి ఏ పరమేశ్వరుని యొక్క సంకల్పం కారణమో ఆయన విష్ణువు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ. కనుక విష్ణువు ద్వారా సత్తు అయిన శివుని యందు ఉన్నటువంటి చిత్ అయిన శక్తి శరీరం అనేటువంటి భూమి అంతా వ్యాపించింది. ఇదే విష్ణుమూర్తి చక్రం వేస్తే శివుడిపై ఉన్నటువంటి సతీదేవి శరీరము మొత్తం భూమి అంతా వ్యాపించిందని చెప్పడంలో ఆంతర్యము. కనుక ఏ భూమి యందు? బయట దాని యందో ఇక్కడ. కనుక ఇదంతా ఇక్కడిదే. కనుక శక్తిపీఠ రహస్యాల్లో బయట ముందు చెప్పుకున్నాం, ఇప్పుడు లోపల చూడండి. కనుక ఈ కథని ఎంత సంకేతంగా చెప్పారో. అంతేగాని ఎక్కడైనా ఇది బాగుందా అండి, అమ్మవారి శరీరాన్ని ఖండించడం ఏమిటి, అది కూడా శివుడు మైమరిచి డ్యాన్స్ చేయడం ఏంటి, శివుడికి తెలియకుండా విష్ణువు ఖండించడం ఏంటి, ఇవేమి నాకు నచ్చలేదండి అంటాడు ఒకడు. వీడికి నచ్చడంకి ఋషి రాస్తాడా? వీడు అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. నీకే ఇది అసంగతం అనిపించిందే, అంత జ్ఞాని అయిన ఋషికి ఆ మాత్రం అనిపించదా అని అయినా రచించాడు అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు నువ్వు ఆలోచించు. అక్కడ నీకు అర్థం కాకపోతే ఇతర శాస్త్ర సహాయం తీసుకో. కానీ ఇప్పుడు ఇది చెప్పినప్పుడు అదృష్టవశాత్తు గ్రహించగలిగే శ్రోతలు నాకున్నారు. కానీ అందరూ ఈ లోతు గ్రహించలేరు. అందుకేం చేశారంటే కథగా అందించాడు. ఇక్కడ ఆ కథగా చెప్పడంలోనే ఉన్నది మొత్తం. అందుకే సామాన్యులకి ఈ కథ చెప్తే చాలా తృప్తి పడిపోతారు. వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. కానీ ఆగకూడదు, అక్కడి నుంచి ఆలోచించాలి. ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది, అబ్బా ఒక్క కథలో ఋషులు ఇంత విజ్ఞానం చెప్పారా అని. ఒక్కసారి భారతీయ ఋషుల పాదాలకి నమస్కారం చేసుకుంటాం మనం. అందుకే ఇప్పుడు 2 మరొక్కసారి మననం చేసుకుందాం. శివుడు అనగా ఎల్లవేళలా ఉండే ఈశ్వరుడు. ఆయన ఎప్పుడు శుభస్వరూపుడు, త్రిగుణాతీతుడు. ఆయన యొక్క చిద్రూప శక్తి ఆయన ఆధారం చేసుకున్నది. ఆ శక్తిని
వ్యాపింపజేసి విశ్వము యొక్క ఉనికి నిలపాలి అనుకున్న ఆయన యొక్క సంకల్పమే విష్ణువు. కానీ ఉనికి నిలపాలి అంటే స్థితికారకుడు, వ్యాపింపజేయాలి అంటే విష్ణువు, రెండు ఆయనకే తగును. ఈ ముగ్గురు వల్లనే శక్తి విశ్వమంతా వ్యాపించింది. నీ శరీరమునందు కూడా అదే విధంగా వ్యాపించింది. మీరు చదువుతున్నారు, విశుద్ధి చక్రనిలయా రక్తవర్ణ త్రిలోచన నామం నుంచి క్రమంగా మూలాధారం దగ్గర చెప్పబడ్డటువంటి నామం వరకు మొత్తం 6 చక్రాలలోనూ ఈ 50 శక్తిపీఠాలు ఉన్నాయి. అవి ఎలాగున్నాయో రేపు మనం వివరంగా తెలుసుకుంటాం. లలితా శాస్త్రంలో ఉన్నాయి ఇవి. అందుకే పంచాశత్పీఠ రూపిణి చెప్తున్నాడు. ఆ 50 శక్తిపీఠాలు మన శరీరంలో ఉన్నాయి. ఇందులో 2 రకాలుగా ఉంటాయట. బహిర్మాతృక, అంతర్మాతృక అని 2 రకాలుగా ఉంటాయి. బహిర్మాతృక అంటే బయట కనిపించే అవయవాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తిపీఠం, పాదం మొదలుకొని శిరస్సు వరకు 50 శక్తిపీఠాలు చెప్పారు. ఇది బయట. లోపల లోపల అంటే కుండలిని రూపంలో ఒక్కొక్క చక్రంలో కొన్ని చొప్పున్న, ఒక్కొక్క చక్రంలో కొన్ని చొప్పున్న. ఉదాహరణకు మూలాధారంలో 4, తర్వాత 6, తర్వాత 10, తర్వాత 12, తర్వాత 16, తర్వాత 2 కలిపితే 50 అవుతాయి. మొత్తం 6 చక్రాల్లో 50 శక్తిపీఠాలు ఉన్నాయి. ఇది లోపల భాగం. ఈ లోపల శక్తిపీఠాలు, బయట శక్తిపీఠాలు కూడా వ్యాపింపజేసిన వాడు విష్ణువే. వ్యాపింపజేసిన వాడు శివాయ విష్ణు రూప, ఇద్దరికి భేదం లేదు. ఈశ్వరుడే వ్యాపింపజేసేటప్పుడు విష్ణు అవుతున్నాడు. ఉనికి కల్పించాలని సంకల్పించుకున్నప్పుడు ఆయన విష్ణు అన్నాం, అంతే. దేన్ని వ్యాపింపజేశాడు? తనదైన శక్తినే వ్యాపింపజేశాడు. ఒక్కొక్క శరీర భాగం పడ్డం అర్థం ఏంటంటే అది అమ్మవారి శరీరం భాగం అని కాదు అర్థం, నీ శరీరములో భాగం అది. ఇక్కడ ఆ భాగమునందున్న శక్తి, ఇది తెలుసుకోవాల్సినది. అలా మన శరీరం ఎందున్న భాగములు, అలాగా లోపల శక్తిపీఠాలున్నా బయట శక్తిపీఠాలున్నాయి. కనుక శక్తిపీఠ ఉపాసన చేస్తేనే నీ లోపల చిచ్చక్తిని తెలుసుకోగలవు, చిచ్చక్తికి మూలమైన ఈశ్వరుని తెలుసుకోగలవు, శివశక్త్యైక్య రూపిణి లలితాంబికని నీ లోపలే దర్శించగలవు. ఇది చేయవలసిన సాధన అండి. ఆ సాధన చేసే ప్రయత్నంలో ఏ విధంగా ఈ శక్తిపీఠాలను తెలుసుకోవడం అనేది ప్రవచనం యొక్క ఉద్దేశం. కనుక శక్తిపీఠ క్షేత్రాల కథలు చెప్పుకోవడం కాదు ఇక్కడ ప్రధానం. ఆ కథాభావన వల్ల మనకు అమ్మ భావన పెరగాలి, శివశక్తుల భావన పెరగాలి. ఆ శివశక్తుల భావన ద్వారా శివశక్త్యైక్య రూపస్వరూపమైనటువంటి ఆ తల్లిని మన లోపల ఆవిష్కరించుకోవాలి. అది కదా శక్తిపీఠ ఉపాసన పరమార్థం. ఆ కోణంలో చూద్దాం. అందుకే నిన్నటి కథకి ఇవాళ ఇచ్చుకున్నటువంటి సంకల్పం. ఈ లోపల కుండలిని గురించి మనం ఆలోచిస్తే, ఈ కుండలిని కూడా మూలాధారం నుంచి సహస్రారం వరకు వ్యాపిస్తుంది. ఆ వ్యాపించేటప్పుడు ఆ కుండలిని గమనం ఎలా వెళుతుందో చూద్దాం. లయాత్మకంగా వెళుతుంది, అవునా లేదా? శ్వాస, ఈ శ్వాస ప్రకారం వెళుతుంది. ఆ శ్వాస పద్ధతిగా ఉంటే ఉనికి ఉంటుంది, పద్ధతి అతిక్రమిస్తే ఉనికి తప్పుతుంది. అలా ఇక్కడ ఆ ప్రాణాయామ పద్ధతి లేదా మనలో శ్వాస యొక్క గమనంలో ఉనికి జాగ్రత్తగా ఉండాలి. అందుకే శివుడు మామూలుగా అడుగులు వేస్తూ ఉంటే ప్రపంచం బాగానే ఉంటుంది. ఆయన ఒక్కసారి తన లయ పెంచాడా ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అలా మనకి ఆ శ్వాస గమనాన్ని నియంత్రించి చక్కగా ఉనికి కలిగించడం కోసమని లోపలికి శక్తి పనిచేస్తుంది. ఒక మానవుడు ఎంత శ్వాసకాలం తీసుకోవాలి ఎవరు నిర్ధారిస్తారు? ఇది ఎవరు నిర్ధారించారు? ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు ఇన్ని శ్వాసల కాలము అని శాస్త్రం ఉంది. 21,600 శ్వాసలు తీస్తాట ప్రతి మనిషి. ఎవరు నిర్ణయించారు అది? మనం ఎప్పుడైనా కౌంట్ చేశామా? ఈరోజు ఇన్నండి రేపు ఇన్నండి ఎవడైనా చెప్పగలడా? చెప్పలేం. అంతేకాదు, ఒక్కొక్కప్పుడు ఈ శ్వాసలో తేడా వస్తే మనమే నియంత్రించలేం. అప్పుడు మళ్ళీ ఎవరు నియంత్రించాలి? ఆ లోపల ఎవడు శ్వాస పెట్టాడు వాడే నియంత్రించాలి. ఇలా మనం గమనం చేసుకుంటూ ఉంటే శక్తిపీఠాలను ఆవిష్కరించుకోవాలి అంటే నీ లోపల సంచరించే ప్రాణశక్తిని క్రమబద్ధీకరించాలి. ఇది చూడండి, ఇక్కడ నీ లోపల ఉన్న శక్తిపీఠాలని ఆవిష్కరించుకోవాలి అంటే నీ ప్రాణశక్తిని క్రమబద్ధీకరించుకో. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే భారతీయ హిందూ మతం అంటే ఏదో నమ్మకంతో వెళ్ళి దండాలు పెట్టేది కాదు. అది పూర్తిగా యోగంతో అనుబంధం ఉన్నది, ఉపాసనతో, ఉపనిషత్తుతో అనుబంధం ఉన్నది. ఆ కోణంలో పరిశీలించాలి. అందుకే చాలామంది అమ్మవారి భక్తులు ఉంటారు, కానీ అమ్మవారిని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సశాస్త్రీయంగా ఉపాసన చేస్తున్నారు. అందుకు నీ శ్వాసశక్తిని నియంత్రించి, అంటే ప్రాణాయామాది సాధన ద్వారా నియంత్రించు. అందుకే అమ్మవారి న్యాసం చేసే ముందు ప్రాణాయామం చేసి పద్ధతిగా నియంత్రణ చేసుకుంటారు. అదే కానీ తేడా వస్తే ఉనికికే ప్రమాదం గనక లయ తప్పకూడదు, జాగ్రత్తగా. అందుకు ఉనికి కోసమని ప్రాణశక్తి నియంత్రణ చేయడమే విష్ణువు యొక్క స్వరూపంగా చెప్పారు. ఆ చిచ్చక్తి ఒక్కొక్క చక్రమనందు ఏ ఏ పద్ధతులు ఉందో జాగ్రత్తగా తెలుసుకుంటూ వెళ్ళడమే మన శరీరంలో ప్రాణశక్తి యొక్క నియంత్రణ ద్వారా ఒక్కొక్క శక్తిపీఠాన్ని ఆవిష్కరించుకోవడం అనే పద్ధతే నారాయణుడు చేసినటువంటి సుదర్శన చక్రంలో చూపించినటువంటి శక్తి. అది
సుదర్శన చక్రం కూడా సహస్రారానికే గుర్తు. సహస్రార మంత్రంతోనే సుదర్శన చక్రం ఉంటుంది. అందుకే ఆ సహస్రారాన్ని గమ్యంగా పెట్టి, అందుకే సుదర్శనాన్ని ప్రయోగించారంటే ఇదే అర్థం. సహస్రారాన్ని గమ్యంగా పెట్టుకుని దాని ప్రకారంగా అటువైపు నియంత్రణ చేస్తూ తద్వారా నియంత్రణ చేయడం అనేటటువంటిది జరుగుతున్నది. అందుకే ప్రాణశక్తి నియంత్రణమే లయ తప్పినటువంటి శివుని యొక్క స్థితిని గమనించుకుని ఆ శక్తిని క్రమబద్ధంగా పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం. ఇది పరిశీలించుకోవాల్సినది. అందుకు ఈ మొత్తంగా గమనిస్తూ ఉంటే మనకి పాత్రలకు అందని ఒకానొక సూక్ష్మ అంటే ఒక అబ్స్ట్రాక్ట్ అయినటువంటి విజ్ఞానాన్ని కథ ద్వారా అందించాడు మహర్షి. అందుకే దీనిలో యోగతత్వము, ఉపాసనాతత్వము అన్నీ దాగి ఉన్నాయి. అలా మనకి శరీరమునందంతా కూడా ఆ పరమేశ్వరుడు ఉనికి నిలపాలి అనేటటువంటి వ్యాపక సంకల్పంతో చిచ్చక్తిని శరీరమునందు పెట్టాడు. ఒక్కొక్క కేంద్రము ఒక్కొక్క శక్తిపీఠము. ఇది మన శరీరాలనే శక్తిపీఠ క్షేత్రములుగా చూడటం. ఎన్ని శక్తిపీఠాలు బయట చెప్పారో అన్నీ ఇక్కడ ఉన్నాయండి. 64 శక్తిపీఠాలు ఇక్కడే ఉన్నాయి, 18 ఇక్కడే ఉన్నాయి, ఆఖరికి ఆ 3 శక్తిపీఠములు ఇక్కడే ఉన్నాయి. చిట్ట చివరికి 108 శక్తిపీఠాలు అవి ఇక్కడ ఉన్నాయట. 108 శక్తిపీఠాలని చెప్పడంలో ఒక అద్భుతమైన ఆంతర్యం చూపిస్తాడు. ఇది యోగ శిఖోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఆధారంగా గమనించుకోవాలి. అందుకే భారతీయ సంస్కృతి అర్థం చేసుకోవాలంటే బహుశాస్త్రములతో సమన్వయించితేగా అర్థం కాదు. ఏదో ఒక పుస్తకం చంకనేసుకుని వెళ్ళిపోయి 7 రోజులకోసారి ఏడిచేటటువంటి మతం కాదు కదా భారతీయ సంస్కృతి. దీని వెనకాల ఎన్నెన్ని ప్రమాణాలు ఉంటే ఒక్కొక్క దానికి ఆలోచించండి ఇక్కడ. అందుకే తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా మన గ్రంథాల్లో ఏ ఒక్క అంశాన్ని కదిపినా ఆలోచనతో కదిపితే ఎన్నో శాస్త్రాలు కుప్పలు తెప్పలుగా వస్తాయండి. అవి జాగ్రత్తగా అన్వయించుకుంటూ వెళ్ళాలి. యోగ శిఖోపనిషత్తులో ఒక మంత్రాన్ని చెప్తాడు. ఎందుకంటే షణ్ణవత్యంగుళీమాన యుద్ధే గుడే, షణ్ణవత్యంగుళి అంటే 96 అంగుళాలు అని చెప్పాడు ఇక్కడ. ఈ 96 అంగుళాలు దేహం ఉంటుంది ప్రతి మానవుడికి. అంతుందా లేదా అని అంటే సాధారణంగా మానవుడి ప్రమాణము అంతకు మించి పెరగడానికి అవకాశం లేదు. 96 అంగుళములు అని చూపించాడు. అయితే 96 అంగుళాలు నేను లేనండి అని కొలుచుకొచ్చి చెప్పడం కాదు ఇక్కడ అర్థం. ఎవడి అంగుళం అంటే ఈ 2 వేళ్ళు కలిపితే ఉన్నటువంటి స్థానం, దానితో జాగ్రత్తగా కలుపుకుంటూ వెళితే రావాలి. దానికి కొన్ని లెక్కలున్న అంగుళికి. ఈ అంగుళి ప్రకారంగా లెక్క వేసుకుంటూ వెళితే మన శరీరంలో పాదం మొదలుకొని మన ప్రాణశక్తి ఎలా ప్రసరిస్తుందో చెప్తున్నాడు. ఈ శరీరం యొక్క మెజర్మెంట్ కాదు అక్కడ చెప్తున్నది, ప్రాణశక్తి ప్రసరణ. దీనికి ఉపనిషత్తుల్లో కూడా అద్భుతమైన అన్వయం చూపిస్తాడు. అదిట మన శరీరం కంటే పై వరకు ఉంటుందిట ప్రాణశక్తి. అలాగా ఆ ప్రాణశక్తి ఒక ఆవరణలాగా, ఎలాగైతే దీపం వెలిగిస్తే చుట్టూ కాంతి ఆవరణ ఉంటుందో మన శరీరం చుట్టూ ఆ ప్రాణశక్తి ఆవరణ ఉంటుంది. దాన్నేనేమో ఇప్పుడు ఆరా ఇలాంటి భాషల్లో చెప్తూ ఉంటారు. ఇది ప్రాణశక్తి ప్రసారం కనుక మన శరీరంలో ప్రధానంగా చిచ్చక్తి ప్రాణశక్తి ద్వారా ప్రసరింపబడుతుంది. లేకపోతే ఎలా వస్తుందండి? ఆత్మ యొక్క శక్తి చిచ్చక్తి అయితే అది నాడీమండలము ద్వారా ప్రాణశక్తిగా శరీరం అంతా ప్రసరిస్తుంది. కనుక ప్రాణశక్తి చిచ్చక్తి. ఆ ప్రాణశక్తి ఏ ఏ నాడీ మండలాల్లో ఎక్కడెక్కడ ఎలా ఉండాలో చెప్పడమే శక్తిపీఠములు మరొకటి చెప్పుకుంటాయి. ఇలా మనకు లెక్క కడితే సరిగ్గా పాదము నుంచి పై వరకు ఈ 96 ప్లస్ మరో 12 కలపాలటండి. ఆ 108 అంగుళాల ప్రమాణంలో ఆ ప్రాణశక్తి వ్యాపించి ఉంటుంది ప్రతివాడిలో కూడా. అందుకే ఆ 108 అని చెప్పడంలో ఆ 108 అంగుళ ప్రమాణంలో ఒక్కొక్క అంగుళ స్థానానికి ఒక్కొక్క శక్తిపీఠం కింద లెక్క కట్టి మొత్తం 108 అంగుళాల ప్రమాణంలో మన చుట్టూ మన లోపల వ్యాపించి ఉన్న ప్రాణశక్తి మొత్తం అష్టోత్తర శతశక్తిపీఠములుగా చెప్పబడ్డాయి. ఇది తెలుసుకోవాల్సినది. జపం చేసేటప్పుడు కూడా మనకి 108 సంఖ్య ఎందుకు అంటే, జపం అంటే ఇక్కడ మాల తిప్పేమా సంఖ్య చెప్పేమా అని కాదు. మన శ్వాస అనే మాల తిరుగుతోంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మక మాల, ప్రాణశక్తి దాన్ని ఆధారం చేసుకుంటుంది. కనుక 108 అనే సంఖ్య చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే మొత్తం 108 అంగుళాల ప్రమాణముగా వ్యాపించి ఉన్న ప్రాణదేహం, దీనికి ప్రాణదేహం అని పేరు పెట్టుకుందాం, అదంతా కూడా ఆ మంత్రశక్తితో నిండిపోతుంది. అందుకే 108 సంఖ్యకు అంత ప్రాధాన్యం ఉన్నదండి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. కనుక ప్రతి వాడి శరీరంలో వాడి శరీర ప్రమాణం అని కాదు, ప్రాణశక్తి యొక్క ప్రమాణం మొత్తంగా 108 అంగుళాలు. ఆ 108 అంగుళాల్లో ప్రతి అంగుళం ఒక శక్తిపీఠం కింద లెక్క వేస్తే 108 శక్తిపీఠాలు. 50 శక్తిపీఠాలు ఎక్కడున్నాయి ఇందాక చెప్పుకున్నాం. వాటి యొక్క ప్రధానమైన అందులో మళ్ళీ ప్రధానంగా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు 50 శక్తిపీఠములు చెప్పబడుతున్నాయి. అలాగే శరీరంలో ఒక్కొక్క ఇంద్రియంలో మళ్ళీ 50 శక్తిపీఠములు. ఇలా విభజన చేసుకుంటూ వెళుతూ ఉంటే ఎన్నో అద్భుతాలు కనబడతాయో. అలాగా బయట ఎన్నో ఇక్కడన్నీ. అయితే బయట క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి? ఇది ఒక పెద్ద ప్రశ్న. నీ లోపలే అన్నీ ఉన్నప్పుడు బయటికి ఎందుకు వెళ్ళాలి అని. నీ లోపలే అన్నీ ఉన్నాయని నీకు తెలియలేదు కనుక, అది ఇక్కడ మన లోపలే శక్తి ఉంది అని తెలియదు కనుక బయటకు వెళ్ళాలట.
చెప్పినప్పుడు అందరూ చెప్తారండి. భగవంతుడు ఎక్కడున్నాడంటే అందరిలో ఉన్నాడండి. ప్రతి వాడి కబురు మాత్రం చెప్తాడు. అందరిలో ఉన్నాడని అనడం వేరు, అనిపించడం వేరు. ఎప్పుడైనా అనిపించిందా భగవంతుడు ఉన్నాడని ఫీల్ అయ్యామా? ఏదో చిలక పలుకులు వల్లిస్తున్నాం. నా హృదయంలో ఆత్మగా పరమాత్మ ఉన్నాడు. ఎందుకంటే భగవద్గీతలో కాబట్టి కొటేషన్ కూడా చెప్తాం, చదివేశాం కదా పొరపాటున. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, అదొకటి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఓ శ్లోకాలు తెగ వల్లిస్తాం. కావాలంటే అవతల వాడితో పట్టుకుని వాదనకు దిగుతాం. ద్వైతమా అద్వైతమా విశిష్టాద్వైతమా అని. ఏది అనుభవం లేదు, వచ్చింది వాద. మరేమిటయ్యా అంటే వాచా వేదాంతం మిగిలింది. ఇది బాధాకరమైన అంశం. అందుకే కాస్త ఏకాగ్రంగా ఈ 4 రోజులు మన సమయం వెచ్చించి ఓపిగ్గా వినాలి. అందుకే అన్ని ప్రవచనాలు ఒక ఎత్తు, శక్తిపీఠ రహస్యాలు మాత్రం ఒక ఎత్తు అండి. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఇది కేవలం ఆలోచనాత్మకమైన అంశమే తప్ప ఇక్కడ ఇందులో కథాదృష్టి ఉండదు. అందుకే దీన్ని మరింత సింప్లిఫై చేస్తే బాగుండు, ఇంకా కథ చెప్తే బాగుండు అంటే జరగదు. ఎందుకంటే ఇది అసలు సత్యం. కథ అయిపోయింది నిన్నటితో, శక్తిపీఠ నిన్నటితో అయిపోయింది. రహస్యాలు ఇవాళ నుంచి మొదలయ్యాయి. రహస్యం ఎప్పుడు చాలా జాగ్రత్తగా వినాల్సిందే. అందుకో ఒక రహస్యం చెప్తానా అంటే వెంటనే చెవి తీసుకుపోను అక్కడికి, ఇంకేం వినకుండా. అవునా లేదా అండి? అంటే చాలా ఏకాగ్రంగా వినడానికి ప్రిపేర్ అయిపోయాం కదా. రహస్యం అలా వింటేనే కానీ అర్థం కాదు. ఎందుకంటే బయటన్న చెప్పాలంటే పర్వాలేదండి, లోపలనే చెప్పడమే మహా కష్టం. ఎందుకంటే మన మొహం మనం చూడడం మహా కష్టం, చాలా దగ్గరుంది కనుక. అందుకే నీ లోపల ఉన్న శక్తి పీఠాలు చెప్పడమే మహా కష్టం. ఆ ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం. ఇది జాగ్రత్తగా 5 రోజులు చూస్తే మన శరీరం ఒక మహాశక్తి క్షేత్రంగా. ఏ శక్తిది? ఈశ్వర శక్తి, చిచ్చక్తి. ఆ శక్తి క్షేత్రం కనబడగానే ఇంకా నేనేమంటుంది? ఆ నేను అనుకునేది కూడా అదే అయినప్పుడు నేనేమైపోయాను? ఆ అహం కూడా ఆ భవాని అని తెలిసిపోయి అహమిత్యేవ విభావే భవాని అనే స్థితికి వెళతాం. అందుకు శక్తిపీఠ వివేచనము అని దీనికి పేరు. శక్తిపీఠ వివేచనం. వివేచనం అంటే నీ ఆలోచనతో పనిపెట్టి గ్రహించుకో. అందుకు కొంచెం సూచనలు ఇవ్వడం జరిగింది. 108 ఎందుకు, 50 ఎందుకు. అంతేకాదు అక్షరములు 50 కూడా 50 శక్తిపీఠములే. ఈ అక్షరములు 50 ఎలా వ్యాప్తి చెందాయి ఇది తెలుసుకోవాలి. ఆ వ్యాప్తి చెందిన విధానం ఏమిటి, దానికి శివుడు ఏమిటి, శక్తి ఏమిటి, విష్ణు ఏమిటి. అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ శివ విష్ణు శక్తి కథ మరొక అర్థంలో వస్తుందండి. చూసారా? శక్తిపీఠాలని బయట చెప్పినప్పుడు ఒక అర్థంలో అదే కథని తీసుకున్నాం. శరీరంలో చెప్పినప్పుడు కుండలిని రూపమైన ప్రాణశక్తిని చెప్తూ అది ఎవరి యందు ఆధారపడిందో అది శివుడని, వ్యాపింప చేసినటువంటి స్థితి విష్ణువని శరీరంలో అన్వయించాం. ఇక అక్షర రూపంలో అన్వయించేటప్పుడు కూడా 50 అక్షరాల ఉత్పత్తిలో శివుడు పాత్ర ఏమిటి, విష్ణువు పాత్ర ఏమిటి, శక్తి పాత్ర ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ భాగం రేపు చూసుకుందాం. ఇప్పుడు మనం శక్తిపీఠముల యొక్క కథలు, వాటికి సంబంధించిన శ్లోకాలు, లోకంలో ఏవి ప్రసిద్ధి ఉన్నాయో దాంట్లోంచి వెళ్ళాలి. అందుకు బాగా ప్రసిద్ధి ఉన్న కథాభాగములు చెప్తూ ఉంటే సామాన్య జనరంజకంగా ఉంటుంటుంది. అది చెప్తూ ఉండాలి. అందులో ఉన్న అసామాన్య అంశములు చెప్తూ ఉంటే అర్థమైతే ఆనందం ఉంటుంది, లేదా ఎప్పటికైనా అర్థం చేసుకోవాలని కుతూహలమైనా కలుగుతుంది. అయితే అర్థం కాలేదంటే అర్థమయ్యే ప్రయత్నం మరోలా చేసే శ్రమ కూడా ఇక్కడ పడవచ్చు. అందుకు గ్రహించడం ప్రధానం. ఇప్పుడు 18 శక్తిపీఠాలు అనే దాన్ని ఒక్కసారి మనం వ్యవహారం చూస్తే దీనికి సంబంధించి కాళికా పురాణంలో 18వ అధ్యాయంలో మనకి ప్రసిద్ధి చెందిన శ్లోకం కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? లంకాయాం శంకరీదేవి, కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండా క్రౌంచపట్టనే, అలంపురే జౌగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మాహూర్యే ఏకవీరిక లేదా మయూరే ఏకవీర్యక, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠాయాం పురుహూతిక, ఓఢ్యాణే గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్యగౌరిక, వారాణస్యాం విశాలాక్షి, కశ్మీరేతు లేదా కాశ్మీరేతు సరస్వతి. 18 సుపీఠేషు యోగవిద్ ధ్యాన నిర్మితం. మాటలు ఎలా వాడాడో చూడండి. అందుకే అక్కడతో ఆగిపో రోజు ఒకసారి చదివేస్తాం. ఏం చదివామో కూడా మనకు తెలియదు, అలవాటైపోయింది కదా. కానీ యోగవిత్ ధ్యాన నిర్మితం, యోగవేత్త అయినటువంటి వాడు ధ్యానము ద్వారా వీటిని తెలుసుకుని తాసాం స్మరణ మాత్రేణ అలా స్మరించినట్లయితే మృత్యుదారిద్ర్య నాశనం. అలా స్మరించితే, అంతకని చదివితే మృత్యుదారిద్ర్య నాశనం అంటే ఎలా చదివితే అదొకటి ఉంది కదా. మందు వేసుకుంటే అంటే నీళ్లతోనో
అనుపానం ఏదో ఉంటుంది, దానితో నోట్లో వేసుకోవాలి. మందు వేసుకుంటే అంటే మీద విసిరేస్తే అవుతుందా? పద్ధతి ఒకటి ఉంటుంది కదా. అదేవిధంగా ఇక్కడ కూడా పద్ధతి చెప్తున్నాడు. సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రు వినాశనం సర్వవ్యాధిహం, అంటే సర్వవ్యాధుల్ని పోగొడుతుంది, ఆరోగ్యం సర్వసంపత్కరం శుభం. ఇప్పుడు అందరూ సాయంకాలమే చదివేంగా, చాలా సంతోషం. ఈ ఫలం అమ్మవారు ఇత్తురుగాక అని భావిద్దాం. కానీ యోగవిత్ అన్నాడుగా, అందుకు ఈ శ్లోకం చదవడానికి 5 రోజుల, వీడికి అర్థాలు చెప్పడానికి 5 రోజుల, మరి రహస్యం అన్నాం అందుకేగా. చూద్దాం. ఇక్కడ క్రమం చూస్తే లంకాయాం మొదలు పెడదాం. అంటే లంక మనకు తెలిసి లంక అంటే భారతదేశానికి క్రింద ఉంది, అంతే కదా. చిట్ట చివరికి ఏం చెప్పాడు? కాశ్మీరేతు సరస్వతి. చూడండి ఇక్కడ ఆ చెప్పే క్రమాన్ని మీరు ఒక్కసారి గమనించినట్లయితే, ఇంకా తర్వాత ఇందులో చెప్పిన డైరెక్షన్స్ బట్టి గీతలు రాసుకు వెళ్ళండి. సరిగ్గా ఎక్కడా కూడాను మళ్ళీ కిందకి రావడం ఉండదు, అలాగే పైకి అలా వెళుతూ ఉంటుంది. ఇలా మనం మొత్తం లంక కూడా భరతవర్షంలో భాగంగానే తీసుకోవాలి మనం. అలా తీసుకున్నట్లయితే సరిగ్గా క్రింది భాగం నుంచి పై వరకు చూసినట్లయితే ఎలా కనబడుతుందంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు. మూలాధారం లంకాస్థానం అనుకుందాం, సహస్రారం కాశ్మీర్ అనుకుందాం. భారతదేశం తలకై కాశ్మీరేగా, అంతే కదా. కాశ్మీర స్థానం అనుకున్నాం, అదో భాగం లంక అవుతున్నది. కనుక క్రింది నుంచి జాగ్రత్తగా చూస్తూ ఉంటే, అంతేకాదు యోగపరంగా కూడా మన కాంచీపురం ఇత్యాది క్షేత్రములన్నీ మూలాధారం పైన మణిపూర చక్రములు ఇవే చెప్తున్నారు. ఆ లెక్క కడితే ఈ లంక సంస్కృతి, ఈ కామాక్షి మొదలైనటువంటి ద్రవిడ సంస్కృతి రెండు ఇంచుమించు ఒకటే సంస్కృతులు మనకు తెలిసి. అక్కడంతా శక్తి ఆరాధన ఒకేలా జరుగుతున్నది. అందుకది మూలాధార క్షేత్ర స్థిత మణిపూరం వరకు ఉండేటటువంటి ఆ ఉపాసనంతా అక్కడే మనకు గోచరిస్తుంది. కనుక లంకతో మొదలుపెట్టి కాశ్మీరంతో చెప్పడంలోనే ఈ కాళికా పురాణ కర్త ఒక అద్భుతం ఏదో చూపిస్తున్నాడు మనకి. ఈ మధ్యలో అన్నీ కూడా మధ్యలోవే. ఇటు ఆంధ్రదేశం దాటం, ఒరిస్సా దాటం, ఉత్కళం దాటం. ఎందుకంటే మన విభాగాలు మనం ఎలాగున్నప్పటికి కూడా భారతదేశంలో శక్తి మాత్రం మొత్తం వ్యాపించిందండి. దానికి ఏం విభాగం ఉంది ఇక్కడ? ఇక్కడ ఒక్క మాట ఆలోచిస్తే ఈ శక్తిపీఠాలు కేవలం భారతదేశంలోనే ఉన్నాయా, ఇతరత్రా లేవా అంటే అదృష్టవశాత్తు భారతదేశంలోనే ఉన్నాయి. ఏం చేస్తాం మరి? ప్రపంచమంతా అమ్మవారిదైనప్పుడు భారతదేశంలోనే ఎందుకున్నాయండి? ఇది ఒకటి తెలుసుకోవాలి. మనకి ఊరంతా కరెంట్ ఉండొచ్చు, కానీ కరెంటు సప్లై చేసేటువంటి ప్రధానమైన గ్రిడ్ అది ఒక చోట ఉంటుంది, ప్రతి చోట ఉండదు కదండి ఇక్కడ. అలాగే ప్రపంచానికి అంతటికి కూడా దివ్యశక్తిని సంపాదించి అందించగలిగేటువంటి శక్తి అదృష్టవశాత్తు భారతదేశానికి ఉంది. దాని డిపార్ట్మెంట్ ఇది. దివ్యత్వానికి కేంద్రస్థానం భారతదేశం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే. ఇది రుజువు చేయాలండి ఇంకా చాలా కాలం పడుతుంది. అంత కష్టం మనం పడక్కర్లేకుండా ఋషులు ఎప్పుడూ తేల్చి చెప్పారు. ఎందుకంటే ఏది యజ్ఞభూమో, ఏది తపోభూమో, ఏది వేదములు పుట్టిన భూమో అది. అందుకే చెప్తాడు, ఎక్కడ దర్భలు పుడతాయో, ఎక్కడ నల్లజింక తిరుగుతుందో, ఎక్కడ కొన్ని యజ్ఞవృక్షములు ఉంటాయో ఆ దేశము దేవతలకు ఆవాసము అని చెప్పారు. అదృష్టవశాత్తు ప్రపంచం మొత్తం మీద ఆ దేశం భారతదేశం మాత్రమే. అందుకు భారతదేశమే శక్తిపీఠము, తప్పేమీ లేదు. అందుకు ప్రపంచానికి నిజమైన దివ్యశక్తి కావాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి దేవతాశక్తిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఇస్తానంటే మోసం చేస్తున్న అర్థము. ఇక్కడి నుంచే దేవతాశక్తి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలి. తెలుసుకోండి, ఇక్కడ అసలు దేవతా విజ్ఞానం కేవలం భారతీయ సనాతన హైందవ ధర్మంలో తప్ప ఇంకెక్కడా లేదు. ఇది ఇంత ప్రశ్న వేస్తారా అంటే దీనికి సమాధానం చెప్పగలిగే వాళ్ళు ఉంటే సిద్ధం. ఎందుకంటే దేవత అనే శబ్దము కానీ దేవతా విజ్ఞానము కానీ సంపూర్ణంగా యుగాల క్రితమే కలిగి ఉన్నాం ఇక్కడ. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. అందుకే భారతదేశంలో ఒక్కసారి మనం ఆలోచిస్తే క్రింది నుంచి పై వరకు శక్తిపీఠాలు. శక్తిని మనం ఏమంటాం? జగన్మాత అంటాం, అంతే కదా. శక్తే కదా సృష్టిని తల్లి ఎలాగైతే పిల్లాన్ని కని పెంచి పోషిస్తోందో అలాగే మనల్ని అందరినీ కని పెంచి మన ఉనికికి ఆధారమైనటువంటిది ఆ శక్తియే గనక శక్తిని తల్లి అని పిలవడం గొప్ప విషయం అండి. అందుకే ప్రపంచాన్ని నడిపే పరమేశ్వర శక్తిని తల్లి అని పిలిచిన భారతీయ ఋషి యొక్క సంస్కారానికి, విజ్ఞానానికి, భక్తికి మనం నమస్కారం చేసుకుందాం. తల్లి అని ఉపాసిస్తున్నాడు. ప్రపంచంలో ఎవ్వరూ కూడా భగవత్శక్తిని తల్లి అని ఉపాసించడు. అందుకే తల్లికి వందనము అనమంటే అనలేని వాళ్ళు కొందరు ఉన్నారు. ఎందుకంటే భగవత్శక్తిని తల్లిలా చూడలేకపోతే వాడికి ప్రపంచంలో బ్రతకడానికి అర్హత ఎక్కడ ఉంటుందండి ఇక్కడ. అందుకు భారతీయుడు మాత్రమే భగవత్శక్తిని తల్లిగా దర్శిస్తాడు కనుక జగన్మాత అనే భావము ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఆ భావంతో మనం పరిశీలించినట్లయితే లంక మొదలుకొని కాశ్మీరం వరకు, ఈ మధ్యలో కాంచీపురం మొదలైనవి చాలా చాలా వచ్చాయి. ఇవన్నీ అమ్మపీఠాలే అయినప్పుడు భారతదేశంలో కొస నుండి ఈ కొస నుండి ఆ కొస వరకు అంతా అమ్మ వ్యాపించినప్పుడు
భారతదేశం మొత్తాన్ని అమ్మా అని పిలవాలి. అందుకేనేమో వందే మాతరం అని పిలుస్తున్నాం ఇక్కడ. బంకించంద్ర చటర్జీ అన్నవాడు సామాన్యమైన దేశభక్తి గీతం రచించిన వాడు కాడండి. అతడు రచించినటువంటి రచనను ఒక్కసారి తెచ్చి చూసుకోండి. త్వం దుర్గా దశ ప్రహరణ ధారిణి ఇలాంటివి రచించినప్పుడు ఈ భారతదేశాన్ని ఎలా దర్శించాడు ఆయన? దుర్గా ఆవిడే, లక్ష్మీ ఈవిడే, సరస్వతి ఈవిడే. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ప్రపంచానికి జ్ఞానం ప్రదానం చేసేటప్పుడు నా దేశం సరస్వతి అవుతుంది, అన్నం పెట్టేటప్పుడు నా దేశం లక్ష్మి అవుతుంది, శక్తిమంతంగా ఉన్నప్పుడు నా దేశమే దుర్గ అయి ధర్మాన్ని కాపాడుతుంది అని భరతమాతని త్రిమూర్త్యాత్మకంగా దర్శించాడు. ఇలా దర్శించిన వాళ్ళలో మరొక ఆయన అరవింద మహర్షి. ఈ చరిత్ర మనం తెలుసుకుని నేటి భారతీయులకు చూపించండి. అసలు భారతదేశ స్వరూపం ఏంటో అందించాలి. కానీ భారతదేశాన్ని చూసే స్థితిలో భారతీయుడు లేడు. వాడు ఇక్కడ కూర్చొని పడమటి వైపు చూపు తిప్పుకున్నాడు. అది ప్రారంధం. అస్తమయం వైపు చూడడం ఎంత తప్పండి. ఉదయిస్తున్న సూర్యుడి వైపు పెడమొహం పెట్టి అస్తమిస్తున్న వాడిని చూడడం ఏంటి? చీకటి వైపు చూడడం కాకపోతే కర్మ. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఇక్కడ. ఇప్పటికైనా మించిపోయింది లేదు. భారతీయుడికి భారతీయత అర్థం కావాలంటే అసలైన స్వాతంత్ర సమరం జరిగినప్పటి మహాత్ముల ఆలోచనలు ఎలా ఉండాయో తెలుసుకోవాలి. మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కుహనా దేశ భక్తుల చేతిలో పడిపోయింది మొత్తం. వాళ్ళు డిజైన్ చేశారు ఏమిటి? భారతీయత లేని భారతదేశం. దాన్ని డిజైన్ చేసి పంపించారు. ఆ విషయం వ్యాపించింది. 60 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ భారతీయత చైతన్యం మనకు రగల్లేదు. అందుకు భారతీయ ఈ స్వాతంత్రోద్యమం జరిగిన నేపథ్యం చూస్తే ఇప్పటి వాళ్ళు రాసిన చరిత్ర కాదు, అసలైన చరిత్ర వెతకండి, దొరుకుతాయి. అవి తెలియాలంటే 1893లో మొదలుపెట్టాలి. 1893లో స్వామి వివేకానంద మొట్టమొదట భారతదేశం అంటే ఏంటో చెప్పాడు. ఆయనిచ్చిన ఊపిరితోనే మొదలైంది స్వాతంత్రోద్యమం. ఈ కోణంలో ఎవరికి తెలియదు. అసలు భారతదేశానికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించి నా దేశం గొప్పది, నా దేశాన్ని నేనే పాలించుకోగలన నమ్మకం కలిగించిన వాడు మొట్టమొదటి స్వామి వివేకానంద. ఆయన స్ఫూర్తితోనే, ఆయన్ని చదివేకే నాకు దేశం అంటే అర్థమైంది అన్నాడు గాంధీ. ఇప్పుడు చెప్పండి, ఇలా ఎందరెందరో. ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అన్నాడు, నీకు భారతదేశం అర్థం కావాలంటే స్వామి వివేకానందం చూడండి. ఆయన చెప్తాడు విదేశాలు తిరిగి వచ్చాక ఈ దేశం గురించి ఏమనంటే, నాకు ఈ దేశం ఒక మట్టి ముద్ద కాదు, అణువణువున ప్రాణశక్తి నింపుకున్న జగన్మాత నా దేశము అన్నాడు మహానుభావుడు. ఇదంతా కూడా ఏదో దేశభక్తో లేదా ఒక వైప్లవ్యమో చెప్పడం కాదు. ఇక్కడ మహాత్ములు ఈ దేశాన్ని ఎలా చూశారు? ఒక మాతగా చూశారు. అందుకే భారత్ మాతాకి జై అని ఇప్పుడు మనం అనగలుగుతున్నాం. ఆనాడు వందే మాతరం అని నినాదం మ్రోగింది. ఏముంది అందులో? వందే మాతరం, తల్లికి నమస్కారం. ఆ మాట ఎంత మోగిందో కొంతమందికైనా తెలుసు కదా. ఎందుకంటే అంత మోగింది అంటే ఆ చరణాల్లో విస్తరించినటువంటి జగన్మాతృ చైతన్యానికి, దేశానికి అభేదంగా దర్శించినటువంటి ఆ బంకించంద్ర చటర్జీ అనబడే మహర్షి యొక్క దర్శనం. అందుకు వందే మాతరం అని ఎందుకంటున్నామంటే లంకాయాం శాంకరీదేవి నుంచి కాశ్మీరేతు సరస్వతి వరకు అంతా ఒకే మాతృపీఠముగా ఉంది కనుక భారతదేశంలో శక్తిపీఠాల, భారతదేశమే మహాశక్తిపీఠమా అని ఇప్పుడు మనం భావించుకోవాలి. అందుకు మళ్ళీ భారతదేశంలో శక్తిపీఠాలు తిరిగి జాగృతి జరగాలి. అయితే ఈ శక్తిపీఠాల ఆలయాలు తర్వాత ఏర్పడ్డాయి. పీఠము ఆలయము రెండిటికి ఉన్నటువంటి భేదాన్ని ఇప్పుడు పరిశీలించాలి. కొన్ని పీఠక్షేత్రాల దగ్గరికి వెళ్తే మనం వెళ్ళేటప్పుడు ఏదో పెద్ద ఆలయం ఉంటుంది అనుకుంటాం, తీరా చూస్తే అక్కడ ఏ ఆలయం ఉండదు. పైగా ఇన్నాళ్ళు పారాయణ చేసామండి, ఇక్కడ చూస్తే ఏమీ లేదే మనకు ఆశాభంగం. అవునా లేదా? గయకి వెళ్ళి సర్వమంగళ ఎక్కడుందా అని వెతికితే ఎక్కడో చిన్న మూల, చిన్న గుడి, ఒక చిన్న రాయి, అక్కడే పెద్ద పూజలు ఏం కనబడవు. అటు ఇటు పిల్లలు ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు. మన భావంలో ఓహో చాలా పెట్టుకెళ్తాం, మొత్తం డిసప్పాయింట్మెంట్. అవునా లేదా? బాధపడతాం. అంటే ఇప్పుడు తేడా ఎక్కడొచ్చింది అంటే ఆలయానికి క్షేత్రానికి సంబంధం లేదు. ఇది తెలుసుకోవాలి. పీఠము అంటే ఆ భూమి యందు సహజంగా ఆ శక్తి ఉంటుంది. అది కేవలం అది శాస్త్రము ద్వారా తెలుసుకుని ఆ చోటుకు వెళ్ళి సాధన చేసుకోవాలి. అక్కడ అమ్మవారు ఆ రూపంతో ఉన్నారని సాధన చేయాలి. పూర్వం ఇలాగే ఉండేవి క్షేత్రములన్నీ. తర్వాత కలిలో సూక్ష్మదృష్టి నశిస్తుంది గనక ఆ చోటు యందు మనకు భావన కలగడం కోసమని ఋషులు ఆలయ నిర్మాణం అనేది చేపట్టారు. అక్కడ ఆలయం అనేది చేపట్టడం వల్ల అక్కడ ఆ శక్తి ఉంది అని ఒక భావం మనకు కలిగి ఆ భావాన్ని మనం సాధనలోకి తెచ్చుకునే అవకాశం ఉంది. అది మనకు అందుకు ఏర్పరిచారు. ఎందుకంటే కలియుగంలో స్థూల దృష్టి ఎక్కువ, సూక్ష్మ దృష్టి తక్కువ. ఆ కారణం చేతనే స్థూలమైన కథలు చెప్తూ ఉంటే ఉండే రంజకత్వం సూక్ష్మమైన జ్ఞానం చెప్తూ ఉంటే రాదు. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు సూక్ష్మమే, సటిల్ అంటామే. ఆ సటిల్ పాయింట్స్ చెప్పేటప్పుడు ఎవరో కొద్దిమంది జ్ఞానులు తప్ప అందరూ ఆస్వాదించలేరు. కానీ శక్తి ఎప్పుడు సూక్ష్మేగా.
కానీ శక్తిని చెప్పాలని సూక్ష్మంగానే చెప్పాలి. అందుకు స్థూలంగా మనకి ఒక సాధకుడికి ముందు భావం కలగడం కోసమని కలియుగంలో ఎక్కువగా ఈ అజ్ఞాన బాహుళ్యం పెరిగిపోతుందండి. అయితే అజ్ఞానం పెరిగితే పర్వాలేదు, కానీ అజ్ఞానం విజ్ఞానం అనుకునేటటువంటి ఒక మహాజ్ఞానం పెరిగిపోతుంది. అది కూడా వచ్చింది బాధ. స్థూల దృష్టే గొప్ప జ్ఞానం అనేటువంటి పద్ధతి ఏర్పడడంతో మనకి తర్వాత ఆలయాలు ఏర్పడ్డాయి. ఈ ఆలయాలు ఒక్కొక్కప్పుడు ఋషులు దేవతలు ప్రేరణ కల్పించి మరీ తయారు చేయించుకుంటూ ఉంటారు. ఒక రాజుగారికి కల్లో కనబడింది, ఆలయం కట్టమంది అని వింటాం. అవన్నీ సత్యమే. ఎందుకు కట్టమంది? ఆవిడ గుడి లేకపోతే ఉండలేదా? ఒకప్పుడు మహానుభావుడు వివేకానందకు అమ్మవారి గుడి ముందు కూర్చొని, అమ్మ నీ ఆలయాలు, నీ సంస్కృతి ధ్వంసమైపోతోంది తల్లి అంటే ఆవిడ కనిపడిందిట. నువ్వు బాధపడకురా నాన్న, నా ఆలయం ఎవ్వరూ ధ్వంసం చేయలేరు. ఇక్కడ నువ్వు చూస్తూ నీ రాతి ఆలయంలో నా ఆలయం ఎంతుందో చూస్తావా అని చూపించిందిరండి. ఒక దివ్యమైన తేజోమయమైన సువర్ణ కాంతులతో విరాజిల్లుతున్న ఒక అద్భుతమైన భవ్య మందిరం దర్శనమిచ్చిందిట. ఇది నా ఆలయం. ఈ ఆలయాన్ని ఎవ్వడూ తొలగించలేడు. కేవలం స్థూలంగా ప్రతివాడికి కనబడుతోంది గోడలు. వాడు అక్కడ ఉనికి పెట్టుకున్నాడు, వాడు తరించడం కోసం. ఒకడు నమ్మకంతో కట్టుకుంటాడు, ఇంకోటి నమ్మకం లేక తీసేస్తాడు. వాడు కట్టినది గోడ, వాడు తీసింది గోడ. నన్ను ఎవడు తీయలేడని చెప్పిందండి అమ్మవారు. ఇది తెలుసుకోవాల్సింది. దీనికి మనం ఒక ఉదాహరణ గతంలో చెప్పుకున్నాం, మరొకసారి చెప్పుకోవచ్చు. ఒకడు బల్బు పెట్టుకుని వెలిగించుకుంటున్నాడు, దానితో పనులు చేసుకుంటున్నాడు. ఎవడో వచ్చాడు, ఆ బల్బును పగలగొట్టాడు. కానీ విద్యుత్ శక్తిని పగలగొట్టాడా? బల్బును పగలగొట్టాడు. ఆ హోల్డర్లో ఆ బల్బు బదులు మరో బల్బు పెట్టుకుంటే మళ్ళీ వస్తుంది. పెడితే కొడుతూ ఉన్నాడు అనుకోండి, ఆఖరికి విసిగిపోయి మనం ఏం చేస్తాం? ఏ బల్బు పెట్టకుండా ఊరుకుంటాం. మనం పెట్టలేదు కానీ అక్కడ ఉంది అది. ఎప్పుడో మరొకటి తెలివైన వాడు వచ్చి ఎవడు కొట్టేవాడు లేడన్నప్పుడు మరో బల్బు పెడతాడు. అలాగే ఒక క్షేత్రంలో ఆ శక్తి ఉంది అని శాస్త్రం చెప్పినప్పుడు మహర్షి తపస్సుతో దాన్ని దర్శిస్తాడు. అందరూ తరించాలనే ఉద్దేశంతో దానికి సంకేతంగా ఒక విగ్రహమో ఒక రాయో పెడతాడు. బల్బులోకి విద్యుత్ శక్తి వచ్చినట్టు ఋషి సంకల్పంతో దేవతాశక్తి ఆ రాయిలో ప్రవేశిస్తుంది. ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఇది శివలింగం, ఇది అమ్మవారు అని మనం పూజ చేస్తాం. అంతే కదా? తర్వాత ఏ దుర్మార్గుడో వస్తాడు, ఆ రాయిని పగలగొడతాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం? శివుణ్ణి పగలగొట్టలే. బల్బును పగలగొట్టడం, విద్యుత్ శక్తిని పగలగొట్టడం ఎలా కాదో, లింగాన్ని పగలగొట్టడం, శివుణ్ణి పగలగొట్టడం కాదు. ఇది తెలుసుకోవాల్సినది. ఇది ముందు మనం తెలుసుకుంటే అయ్యో ఎందుకు ఇలా జరిగిన ప్రశ్న ముందు మనలోంచి పోతుంది. అయితే అలా పగలగొడితే తప్పు లేదా అంటే పరమ తప్పు. ఎప్పుడైనా ఒకడి విశ్వాసాన్ని హింసించడం అసలు మానవతావాదం ప్రకారమే తప్పు, మతవాదం ప్రకారం వదిలేయండి. ఒకడు తన ఆలోచనతో ఒక మంచి శిల్పం చేసి ఒక కట్టడం కట్టుకున్నాడు అంటే, దాన్ని నొచ్చి ఒకడు హింసించాడు అంటే అసలు వాడిని మనిషి అని ఒప్పుకోకూడదు. ముందు వాడు మానవుడే కాడు. ఒకడు విశ్వాసాన్ని, ఒకడు కట్టుకున్న కట్టడాన్ని కూల్చాడంటే వాడు మనిషి అనే పదానికి అర్హుడు కాడే. వాడిని ఏ మతం క్షమిస్తుంది? ఒకవేళ వాడిని క్షమిస్తే అది మతమే కాదు, అది రాక్షసత్వం. అది అలాంటి వాళ్ళు ఈ దేశం మీద పడి ఈ శక్తిపీఠాలని, జ్యోతిష్పీఠాలని, జ్యోతిర్లింగాలని, విష్ణు క్షేత్రాలని ధ్వంసం చేసి పారేశారు. వాళ్ళని చరిత్ర క్షమించదు. వాళ్ళు నమ్ముకునే దేవుళ్ళు కూడా వాళ్ళని క్షమించరు. అందులో సందేహం లేదు. దెబ్బతినేది ఎవరు? మన విశ్వాసం దెబ్బతింది, అంతేగాని భగవంతుడు దెబ్బతింటాం. మళ్ళీ ఎప్పుడో మరో మహర్షి మహాతపస్వి వస్తాడు, అక్కడ నిలబెడతాడు, వస్తుంది. మనకంటూ మంచి కాలం ఉన్నప్పుడు మన కాలంలోనే చూసుకోవచ్చు. అందుకే ఒక్క చిత్రం మీరు గమనించారా? ప్రపంచంలో ఒక రెండు మతాలు అంతా వ్యాపించి హింసతో అన్నిటినీ నాశనం చేసే ఎన్నో అందమైన సున్నితమైన సంస్కారవంతమైన చిన్న చిన్న లేత మతాల్ని కాల రాసేయండి. పువ్వుల్ని మొగ్గల్ని కాలుతో రాసేసినట్టు ఎన్నిట్టి రాసేసేయో. అక్కడ సౌత్ అమెరికాలో మాయన్ కల్చర్ని, ఇంకా మరో సంస్కృతిని ఇలా కాల రాసి పెట్టాయి. కత్తులు నూరై మానభంగాలు చేసే, ప్రాణభంగాలు చేసే, హింసలు చేసే. ఇప్పుడు పావురాయి బొమ్మలు చూపించుకుంటూ శాంతి కాముకులమని దొంగ మాట్లాడుతున్నారు. అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఇంత మాటలు చెప్తారండి శక్తిపీఠ రహస్యాలు చెప్పకుండా. అంటే ఏ శక్తిపీఠం లోపల నుంచి పలికిస్తుందో మనకేం తెలుసు? ఆలోచించండి. అసలు ఎక్కడ మనం పొరపాటు పడుతున్నామని తెలియాలి. మన చరిత్ర ఎలా దెబ్బతింది, తిరిగి ఎలా మనం పునరుద్ధరణ చేసుకోవాలన్న ఆలోచన ఏమాత్రం రేకెత్తితే సంతోషమే. ఇలా వాళ్ళు అన్ని ధ్వంసం చేశారు, కానీ భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ధ్వంసం చేశారు. ధ్వంసం చేశారే కానీ నిర్మూలించగలిగారా? వాడు విశ్వనాథ మందిరం కట్టితే, నాశనం చేస్తే చేశాడుగాక, కానీ ఆ ప్రక్కనే మరొక విశ్వనాథ మందిరం లేచి ఇప్పుడు కోట్ల కొలది ప్రజల చేత పూజింపబడుతోంది. ఆలయం ధ్వంసం చేశాడు కానీ ఆరాధనలు ఆపగలిగారా? చెప్పండి. ఇక్కడెక్కడ? అది భారతదేశంలో ఉన్న శక్తిపీఠముల యొక్క స్వాభావిక శక్తి. అందుకే
ఒక మనిషి ఒక పుస్తకం ద్వారా బలవంతంగా హింసతో తెచ్చిపెట్టిన మతాలు ఏదో వాళ్ళ కాలం కలిసి వచ్చింది కానీ కొంతకాలం వెలిగిపోతాయేమో కానీ మహర్షులు తపస్సుతో ఆవిష్కరించుకున్న గొప్ప సత్యాల మీద ఆధారపడ్డ ఆర్ష సనాతన హైందవ ధర్మం ఎప్పుడూ నశించదు. ఇదంతా శక్తిమయం. ఎందుకంటే భారతదేశం తలచుకోగానే కాశ్మీరేతు సరస్వతి నుంచి లంక వరకు ఉన్నటువంటి ఆ మాతృచైతన్యం అంతా స్ఫురణకు రాగానే తల్లి యుగాల క్రితం ఎంత వెలిగేవు తల్లి నువ్వు. క్రమంగా కొద్ది శతాబ్దాల నుంచి ఏమిటి దుర్గతి అనే వేదన కలిగితే అమ్మా తిరిగి నువ్వు జాగృతమై మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేసుకోవాలి. అలా క్రమంగా మన నిర్లక్ష్యం చేత ఆ శక్తి అంతర్లీనమై ఉండిపోతుందిగా, నశించదు. మళ్ళీ సాధన ద్వారా ఏ మహాత్ముడో మళ్ళీ ఆలయాలు కడుతూ ఉంటాడు. అలాగే శక్తిపీఠాలన్నిటికీ భవ్యమైన ఆలయాలు కనబడతాయి అనుకోవడానికి లేదు. కామాక్షి మందిరం చూస్తే బహు శోభాయమానంగా కనబడుతుంది శక్తిపీఠంలో. కొల్హాపురి మహాలక్ష్మి అలాగే కనబడుతోంది. అలాగే కామగిరి కామాక్ష కూడా గొప్పగానే కనబడుతోంది. కానీ అంత విశాలాక్షి మందిరం ఊహించుకుంటే గూడు మిగిలిందండి. ఎందుకంటే వీడు గుళ్ళు కట్టడం, వాళ్ళు కూలదొయ్యడం, ఇలా జరిగి ఔరంగజేబుతో ప్రారంభమైన తర్వాత కొన్ని శతాబ్దాల కాలము నిరంతర ఆలయ ధ్వంసములే జరిగే కాశీక్షేత్రంలో. గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న పెద్దలకు ఎలాగూ స్పందన ఉండదు. కనీసం యువత కాస్త స్పందించిన అసలు భారతీయతని కాపాడుకోవడానికి ఏం చెయ్యాలో ఇలాంటి కీలక తరుణంలో ఆలోచిస్తాడు. ఇక్కడ ఎవరికి పట్టది. ఇది మీడియా వాళ్ళు రికార్డ్ చేస్తే చేయొచ్చు, కానీ అక్కడ కూడా స్పందన లేదు సరిగ్గా. సనాతన ధర్మ విషయంలో ఉన్న విషయం చెప్పుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళు అలాగే ఇది కట్ చేసి టెలికాస్ట్ చేస్తారండి, పర్వాలేదు. ఉన్నవాళ్ళు వింటారని చెప్పుకుంటున్నాం. ఇక్కడ జడత్వం ఆవహించింది భారతదేశానికి. ఏ ఆర్తితో చెప్తున్నామో చూడండి. ఇక్కడ ఇంత శక్తిపీఠమయమైన భూమియే, అణువణువు శక్తిపీఠమే. ఎందుకంటే 64 కోట్ల శక్తిపీఠాలు ఉంటే ఎక్కడున్నాయి? ఇంకా విస్తరించే నేపాల్ వరకు ఉన్నాయండి. ఒక అంతా కలుపుకునే భరతవర్షం, భరతఖండం. మన దృష్టిలో నేపాల్ విదేశం, కానీ అక్కడికి వెళ్ళి ఆచమనం చేస్తే భరతవర్షే భరతఖండే అనే చెప్పుకోవాలి. అంతా కలిపి భరతవర్ష భరతఖండం. ముక్కలయ్యింది బాధ. అయితే మనదైన కాశ్మీరంలో సరస్వతీదేవికి ఆలయం కనబడదు. వెళ్ళండి. కాశ్మీరేతు సరస్వతి అమ్మవారి ఆరాధనలో కాశ్మీర పురవాసిని అంటే చాలట సరస్వతి స్పందిస్తుంది. అమ్మ నీ కాశ్మీరంలో గుడి లేదు, నువ్వు ఉన్నావా అని అడగకూడదు. గుడి లేకపోవచ్చు, కాశ్మీరంలో సరస్వతి ఉంది. ఎందుకంటే రాగితీగలో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటే దాని మీద చెత్త కుప్ప పడిస్తే రాగితీగ కనిపించదు. కానీ సరి అయిన పద్ధతిలో అది పక్కకు తీసి స్పర్శిస్తే శక్తి బయటకు వస్తుంది. కనుక ఇప్పుడు మన యొక్క అజ్ఞానం చేత, అవివేకం చేత, ఇతరుల దుర్మార్గం చేత శక్తిపీఠం మరుగుతోందే తప్ప శక్తి నశించదు. ఇది తెలుసుకోవాల్సింది. అలాగా ఈ శక్తిపీఠములు ఎల్లవేళలా ఉంటాయి. అయితే పురాణ కథలు జాగ్రత్తగా వినేటప్పుడు ఒక్కొక్క శక్తిపీఠానికి ఒక్కొక్క కథ చెప్తారు. ఆ కథాకాలం చూస్తూ ఉంటే శక్తిపీఠాలు ఏర్పడిన కాలంతో సంబంధం కనిపించదు. ఉదాహరణకి లంకాయాం శంకరీదేవి. ఏ లంక? ఇది పెద్ద ప్రశ్న. ఇప్పుడు కనబడుతున్న లంకేనండి? కాదని కొందరు, అవునని కొందరు. అసలు విభీషణుడు నేటికి లంకని పాలన చేస్తున్నాడని, కల్పాంతం వరకు ఉంటాడని మనకి పురాణాలు చెప్తున్నాయి. మరి విభీషణుడు లేడు, లంక లేడు అంటే అది సూక్ష్మభూమికి సంబంధించినటువంటిది అని చెప్పుకోవలసింది. కనుక లంక ఏది అంటే ఇది ఆఫ్రికా ప్రాంతాల్లో ఏదో ఉందని కొందరు, ఇలా ఒక్కొక్కరు ఏదో వ్యవహారం. కానీ మనం అనుకుంటున్న లంక అనుకుంటే తప్పేమీ లేదు. దీనికి సంబంధించి ఒక కథ చెప్తారు. రావణాసురుడు ఆ పరాశక్తిని బంధించి తీసుకువచ్చి పెట్టుకుందాం అనుకున్నట్టు తన లంకలో. వాడు బుద్ధి అదే. అందుకే సీతమ్మని తీసి బంధించడం కూడా పరాశక్తిని బంధించడమే గట్టిగా ఆలోచిస్తే. అంతకుముందు కైలాసం దగ్గరికి వెళ్ళి ఆవిడని తీసుకొద్దాం అనుకున్నట్ట. కానీ ఆవిడ బంధింపబడుతుందా? తన శక్తితో నొక్కింది గట్టిగా. దానితో ఇంకా అందితే జుట్టు, అందకపోతే కాలు కదా. అమ్మ క్షమించమ్మా, నేను ప్రార్థిస్తున్నాను, అదండి కావాలి. అసుర బుద్ధి శక్తిని అధీనం చేసుకోవాలనిపిస్తుంది. శక్తి అధీనం కాకపోతే కాళ్ళ మీద పడుతుంది. అది చూస్తున్నాం మనం ఇక్కడ. ఎప్పుడైతే కాళ్ళ మీద పడ్డాడో అప్పుడు దయతో కరిగిందిట తల్లి. కరిగి శివుడు అనుమతిస్తే నీ లంకకొచ్చి నేను ఉంటాను. ఎందుకంటే అమ్మ ఉంటేనే వాడు లంక ఉంటుంది. అమ్మవారు అనుగ్రహం లేకపోతే వాడు పాలించలేడు. వాడికి ఐశ్వర్యం ఎక్కడ, జ్ఞానం ఎక్కడ, క్షేమం ఎక్కడ? అమ్మ అనుగ్రహం ఉండవలసిందే, వాడికైనా కావాల్సిందే. అందుకు శంకరి అనుగ్రహిస్తే శాంకర్ వస్తుంది. అందుకు శంకరుణ్ణి ప్రార్థన చేసేట. అందుకు శివుడిని ప్రార్థన చేయగానే శివుడు దయామయుడై ఆ శక్తికి సమ్మతినిచ్చాడు. అప్పుడు శివుని యొక్క శక్తి శాంకరి లంకలోకి చేరిందిట. కొత్తగా చేరిందా? నిన్న కథ ప్రకారంగా అయితే అక్కడ ఉంది. అంటే అర్థం ఈ ప్రార్థన వల్ల అక్కడున్న శక్తి బహిర్గతమై కాపాడుతోంది. ఇది మనం అన్వయించుకోవాలి. లేకపోతే ఇక్కడ ఇలా కథ చెప్పారు శక్తిపీఠంది, మరి అక్కడ అలా చెప్పారు, ఎప్పుడు వచ్చినట్టు అని వెంటనే అడుగుతాం. జాగ్రత్తగా వింటే. వినకపోతే ఏ బాధ లేదు.
ప్రశ్నించే వరకు జాగ్రత్తగా వింటారండి, సమాధానం జాగ్రత్తగా వినరు. అది కూడా వచ్చింది బాధ. అందుకే ఇక్కడ అక్కడ ఉన్న క్షేత్రంలోనే తర్వాత కథ జరిగింది అని తెలుసుకోవలసినటువంటి అంశం ఇది. ఆ విధంగా వచ్చినటువంటి శాంకరి ఒక మాట చెప్పిందిట, ఎక్కడైనా ధర్మానికి దెబ్బతీసేవా వచ్చేస్తాను, వదిలేస్తాను నీ లంకని అని. ఆ విధంగా ఎప్పుడైతే సీతమ్మని అతడు బాధ పెట్టాడో అప్పటి నుంచి ఆ తల్లి వదలడానికి తగ్గ ప్రణాళిక వేసింది. ఇది తెలుసుకోవాలి శాంకరి. వదలడానికి అంటే ఇంకా ప్రకటింపబడకుండా, అతడికి ఇంకా సహకరించకుండా తిరిగి గుప్తమైపోవడానికి సంకల్పించుకుందా తల్లి. అందువల్లనే లంకా దహనం మొదలైనవన్నీ జరగడం జరిగింది. ఆ తర్వాత రామచంద్రమూర్తి యొక్క ఆ దివ్యశక్తితో రావణుడు సంహరింపబడ్డాడు. ఆ లంక యందు ఆ శక్తి ఇంకా విడిచిపెడతాను అంటే మళ్ళీ విభీషణాదులు ప్రార్థన చేసి నువ్వు అనుగ్రహించాలి అని చెప్పారు కనుక లంకాయాం శాంకరీదేవి. ఇది శాంకరీదేవికి సంబంధించిన అంశం.